భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామవరం టూ టౌన్ సీఐ తెలిపారు. నూతన సంవత్సరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కాలనీలలో సైబర్ నేరాలపై అవగాహన పరుస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రికవరీ చేసి కోర్టు ద్వారా వారి డబ్బులను అప్పగించడం జరిగిందని తెలిపారు. ప్లాన్ చేస్తున్నావు చూస్తున్నావు మరి నువ్వేం చేస్తున్నావు? మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు గౌరవ శ్రీ రోహిత్ రాజ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు మరియు సస్పెక్ట్ షీట్లకి అందరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం దఫాల వారిగా వాళ్ళని పోలీసుని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబో కొత్త సంవత్సరం మరియు డిసెంబర్ 31 వేడుకల దృష్ట్యా ఎలాంటి యొక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్న కోసము ప్రజలు ప్రశాంతమైన వాతావరణం జరుపుకునే ఉద్దేశంతో అందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కువగా క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యేకి కొత్తగా షీట్లు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అట్లాగే క్రైమ్ అనేది తగ్గించడం కోసము ప్రజలకి మంచి సర్వీస్ ఇవ్వడం కోసము ప్రతిరోజు కూడా పెట్రోలింగ్ చేయడం, కాలనీలలో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క అవసరాలు తెలుసుకొని వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మా యొక్క పోలీస్ యొక్క సేవలను అందించాలనే ఉద్దేశంతో మేము ప్రతిరోజు వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు భద్రత అంటే రోడ్ యాక్సిడెంట్స్ని ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం కోసము రోడ్డు భద్రత గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూ. అదేవిధంగా సైబర్ నేరాలని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. చేసి పబ్లిక్ అందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వల్ల చాలా వరకు సైబర్ నేరాలు ఆ పరిధిలో కొంతవరకు తగ్గి ఉన్నాయి. ప్రతి ఒక్క సైబర్ నేరాన్ని మేము రికార్డ్ చేసి క్రైమ్ రికార్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చే విధంగా వాళ్ళకి కోర్టు ద్వారా రిఫండ్ కూడా ఆర్డర్స్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ అందరికీ పబ్లిక్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా